సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 17. నేటి మన ధ్యాన భాగము 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క సన్నిధి, ఆయన యొక్క అద్భుతమైన కృప మీకు తోడుగా ఉండునుగాక. ఈరోజు ఏ పనులు మీరు చేయాలని నిర్ణయించుకున్నారో ఆ పనులలో దేవుడు మీకు విజయం దయచేయునుగాక. ధైర్యంగా ఉండండి. మన ధైర్యానికి, మన నిరీక్షణకు ఒకే ఒక కారణం దేవుడే. ఈ లోకంలో అత్యంత ప్రాముఖ్యమైన జ్ఞానం దేవుని గూర్చిన జ్ఞానమే. రెండవ ప్రాముఖ్యత గల జ్ఞానం మిమ్మల్ని గూర్చిన జ్ఞానం. దేవుని గూర్చి తెలుసుకోవాలంటే మన రక్షకుడైన యేసుక్రీస్తుని గూర్చి మనం తప్పక తెలుసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దావీదు తన ప్రార్థనలో 2 కీలకమైన విన్నపాలు చేశాడు. మన ప్రార్థనలు కూడా అవి తప్పకుండా ఉండాలి. మొదటిగా, దేవుడు మన గురించి తెలుసుకోవాలని మనం ప్రార్థించాలి. అంటే మన గురించిన సమాచారం దేవుడు తెలుసుకోవాలని కాదు, మనం ఆయన వద్ద నుండి ఏదీ దాచలేమని దానికి అర్థం. మన మాటల ద్వారా దేవుని నుండి మనం దాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇతరులతో మనం అబద్ధం ఆడినప్పుడు మనకు మనమే అబద్ధం ఆడతాం. దేవునితో కూడా మనం అబద్ధం ఆడతాం. మనము తన ఉద్దేశాలను నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితాల్లో నూతన పరిధులలోనికి మనం ప్రవేశించి వాటిని విస్తరింపచేయాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. మీ జీవితంలోని మస్టును తొలగించడానికి దేవుడు మిమ్మల్ని అవసరమైన అగ్నిగుండం అనే అనుభవంలోనికి అప్పుడప్పుడు ప్రవేశపెడతాడు. ఆయన మీ కొరకు ఉద్దేశించిన ప్రణాళిక కొరకు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. రెండవదిగా, దేవుడు మనల్ని నడిపించాలని కూడా మనం ప్రార్థన చేయాలి. మనం ఆయన నుండి పారిపోలేము, మనం ఆయనతో పోరాడలేము. కనుక ఆయనను అనుసరించడమే మనకు క్షేమం, అది మనకు మేలు, అది మనం చేయవలసిన పని, అది ఒక విధి. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయము 23వ వచనంలో, యెహోవా తమ మార్గం ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుదును అని ఇర్మీయా అంటున్నాడు. దేవునికి లోబడడానికి మనం సమ్మతిస్తే ఆయన తన మార్గాలను మనకు బయలుపరచడానికి అంతకంటే సిద్ధంగా ఉంటాడు. ఆయన తన వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనల్ని అద్భుతంగా నడిపిస్తాడు. దేవునికి రోజులో 1-2 నిమిషాలు మాత్రమే మనం సమయాన్ని ఇస్తూ ఆయనతో లోబిగా ప్రవర్తించవద్దు. ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారాను, పరిస్థితుల ద్వారాను, తన ప్రజల ద్వారాను మనల్ని నడిపిస్తాడు. మీ కొరకు ప్రార్థించే క్రైస్తవ స్నేహితులు ఉండడం
మీ కొరకు ప్రార్థిస్తూ మీ కొరకు పరిచర్య చేసే కాపరి ఉండడం ఎంత భాగ్యం, అదెంత గొప్ప అదృష్టం. కనుక మీరు నిజంగా ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను తెలుసుకొని మిమ్మలను నడిపించాలని మీరు కోరుతున్నట్లయితే ఆయన తప్పక అలా చేస్తాడు. అప్పుడు మీ గురించి, ఆయన గురించి కూడా మీరు తెలుసుకుంటారు. అప్పుడు ఆయన మిమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తాడు. దీనికి మించినటువంటి విద్య ఈ లోకంలో మరేమీ లేదు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందుకోవడమే అసలైన విద్య. ఆయనను తెలుసుకోవడం, ఆయనను నేర్చుకోవడం, ఆయనలో ఒదిగిపోవడం, ఆయనని గ్రహించడం అన్ని విద్యలలోకెల్లా గొప్ప విద్య. ఇట్టి విద్యను మీరు బైబిల్ చదువుట ద్వారానే, ఆయన సన్నిధిలో ప్రార్థించట ద్వారానే మీరు పొందుకోవచ్చు. మరి ఈరోజు మీరు ప్రార్థించి బైబిల్ చదివారా? అలా కాకున్నట్లయితే ఈరోజు మీరు గడప దాటి బయటికి వెళ్ళొద్దు. ప్రార్థన, బైబిల్ పఠనం ద్వారానే మీ అడుగు మీ గుమ్మము దాటి వెళ్ళాలి. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని తెలుసుకోగలిగిన జ్ఞానం, అలాగే మమ్మల్ని మేము తెలుసుకోగలిగినటువంటి కృప మాకు దయచేయండి. ప్రార్థన, బైబిల్ పఠనము ద్వారా ఇది మాకు సంభవిస్తుంది, పొందుకుంటామని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మా నాయనా, ఈ ధ్యానం విన్న ప్రతి ఒక్కరిని ప్రార్థన, వాక్య ధ్యానములో మీరు అద్భుతంగా నడిపించి వారిని ఆశీర్వదించండి. మీ కృపా హస్తాలకు వారిని అప్పగించుచూ ఉన్నాను. తండ్రి, వారికి ఏది కావాలనో మీరు ఎరుగుదురు, అది వారికి తీర్చండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.